స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ప్రభా నీ కొందనాలు తండ్రి. సర్వోన్నతుడా మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి, జీవాధిపతిని యేసయ్య నీ కొందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నేను మాత్రం ప్రార్థనకు వస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదని బిడ్డ ఎంతో వేదన పడుతుంది నాయన. నీ చిత్తమైతే నాయన ఈ బిడ్డకు సంతోషం సమాధానం రావాలంటే ఆ కుటుంబం మారాలి తండ్రి యేసయ్య. ఆ కుటుంబం అంతా కూడా నీ సన్నిధికి రావాలి తండ్రి యేసయ్య. ఆ కుటుంబం నీలో బలపరచబడాలి తండ్రి యేసయ్య. నీలో ఎదగాలని స్తోత్రున్నారు తండ్రి. ఇదిగోనైనా నీలో నాయనకి ఫలించేటి కొమ్మ వల్ల ఫలించాలని స్తోత్రున్నారు తండ్రి. ఆ బిడ్డ చేసే పని బాటల్లో రాకపోకల్లో తోడుగానే అడుగునైనా. ఆ బిడ్డ చేసే పని బాటకు అడుగున్నారు తండ్రి. అయ్యా అనేక పోరాటాలు తండ్రి యేసయ్య, అవన్నీ కూడా తీసివేసినైనా ఆ బిడ్డకి మనశ్శాంతిని దయచిన వాళ్ళ భర్తకు నా ప్రభ. ఆ కుటుంబంలో వచ్చిన ఆయన సిరాకు పడుతుంటాడు నాయన యేసయ్య. అక్కడున్నటువంటి సమస్తాన్ని నాయన జయించలేకపోతున్నాడు తండ్రి. స్తోత్రున్నారు తండ్రి. ప్రభు అని చిత్తమైతే నాయన ఆ బిడ్డకి మంచి మారు మనసు రావాలంటే తండ్రి, పని చేసే విషయంలో కూడా నాయన బిడ్డకి సమాధానం రావాలయ్యా, సంతోషం రావాలయ్యా, జయం పొందుకోవాలి తండ్రి. నీ సన్నిధిలో నాయన బిడ్డ వర్ధలాలంటే నాయన నీ యొక్క బలము శక్తి ఆ బిడ్డ మీద ఉంచినైనా, నిన్ను తెలుసుకున్నటకు నీ కృపను దయచ్చినైనా, ఈ కుటుంబం అంతా కలిసి నాయన నీ సన్నిధికి వచ్చినైనా నిన్ను ఆరాధించడానికి నీ కృపను దయచేయమని మా ప్రభుని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.